హలో హాయ్ గాయ్స్, మన సుజు కిచెన్ కి స్వాగతం. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ కిచిడి. దానికి కావాల్సిన పదార్థాలు: ఒక గ్లాస్ రైస్, దానికంటే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ పెసరపప్పు, పుదీనా, కొత్తిమీర, టమాటోస్, ఆలు, క్యారెట్, బఠానీ, ఆనియన్, గ్రీన్ చిల్లీ. స్టవ్ ఆన్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కొంచెం గీ, కొంచెం ఆయిల్ అయితే బాగా హీట్ అయింది. ఇప్పుడు బిర్యానీ స్పైసెస్ వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వెజిటేబుల్స్ అన్నిటిని యాడ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఆనియన్, ఆలు, బీన్స్ ఉంటే బీన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నా దగ్గర బీన్స్ అయితే లేవు. ఇప్పుడు నేను పచ్చి బఠానీని యాడ్ చేస్తాను. ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర, పుదీనా మంచిగా మిక్స్ చేసి ఒక బౌల్లోకి పెసరపప్పు, రైస్ని యాడ్ చేసుకోవాలి. పెసరపప్పును, రైస్ని రెండింటిని వాష్ చేసుకోవాలి. ఇలా మంచిగా వాష్ చేసుకొని గ్లాస్ రైస్కి 2.5 గ్లాసెస్ వాటర్. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని ఇప్పుడు దీంట్లోకి ఉప్పు, పసుపు, ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ధనియా పౌడర్, పసుపు, తగినంత ఉప్పు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అవి ఫ్రై అయిపోయాయి వెజిటేబుల్స్. ఇప్పుడు వాటర్ని అయితే యాడ్ ఇప్పుడు బాగా వాటర్ని బాయిల్డ్ అవనివ్వాలి. తర్వాత రైస్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ అయితే ఇప్పుడు బాయిల్డ్ అవుతున్నాయి. ఇప్పుడు రైసు, పెసరపప్పుని యాడ్ చేసుకోవాలి. రైసు, పెసరపప్పు వేసుకున్నాను. ఇప్పుడు ఒక మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ అయితే రాణించుకోవాలి. మన కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మూత తీసి ఓపెన్ చేసి ఎట్లా ఉందో చూద్దాం. అంతే, వేడి వేడి పెసరపప్పు కిచిడి రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి అయితే సూపర్ అండ్ టేస్టీ హెల్దీ పెసరపప్పు కిచిడి అయితే రెడీ అయిపోయింది. ఇంతకీ మీరేం వంట చేశారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.